వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధమ్మ వ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్స్ మేమంతా మా కాలేజ్ ముందట ఉన్న ఒక గల్లీలో వినాయకుడిని అయితే పెడతారు. ఆ వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈరోజు మార్నింగ్ నేను ఈ ముగ్గు అయితే వేశాను. ఇంకా ముగ్గు మంచిగా వచ్చిందని వీడియో అయితే తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ ముగ్గు నచ్చితే కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్తే ఈరోజు మేము కాలేజ్కి వెళ్ళాము. వెళ్ళేసరికి స్ట్రెంత్ మొత్తం చాలా తక్కువ వచ్చింది. ఇంకా ఎవ్వరు ఏం చెప్పట్లేదు. అందుకోసమే ఇంకా మా కాలేజ్ ముందట ఉన్న గల్లీలో వినాయకుడిని పెడతారు ఎప్పుడైనా. ఆ వినాయకుడిని చూడడానికి ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళం. ఈరోజు కూడా వెళ్దామని ఇంకా మేమైతే వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదే మా కాలేజ్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను లాంగ్ వీడియోస్కి వీడియో తీద్దామని షార్ట్స్ వీడియో లాగా అయితే తీసాను, మర్చిపోయి. ప్లీజ్ ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. మరి ఎందుకు పెట్టావని అంటారా? ఇంకా అంత కష్టపడి వీడియోస్ అయితే తీసాను కదా, ఇంకా డిలీట్ చేస్తే బాధ అనిపిస్తుంది. అందుకోసమే ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకుంటారని ఇలానే పెడుతున్నాను. మేము వెళ్ళినప్పుడే పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా పంతులు అయితే మా అందరికైతే బొట్టు పెట్టేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ నేను అడుగుతున్నా, అక్షిత ప్రసాదం తినడానికి వచ్చావు కదా అంటే అవును అని అంటుంది. నాకు తెలుసులే అని కూడా నేను అన్నాను. మా ఫ్రెండ్స్ అక్కడనే ఉండిపోయారు పూజకి. ఇప్పుడు మేము గాంధీ రోడ్ వినాయకుని దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చాలా క్యూట్ ఉన్నాడు దేవుడైతే. అర్థమైంది కదా. ఇప్పుడు మా కరీంనగర్లో ఉన్న క్యూట్ వినాయకుల దగ్గరికి అయితే చూడడానికి వెళ్తున్నాము. తను స్కూటీ మీద వస్తుంది కాలేజ్కి. తనతో నేను స్కూటీ పైన ఫస్ట్ ఇయర్లో అయితే ఒకసారి వెళ్ళాను. అప్పుడు కొంచెం భయం వేసింది, ఎట్లా నడుపుతుందో ఏమో అని. ఇంకా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినాక నాకు ఆ భయం పోయింది. ఎందుకంటే తను ఇప్పుడు కాదు, ఇంటర్లో అని కూడా కాదు, స్కూల్కి కూడా స్కూటీ పైనే వెళ్ళేదంట. ఇంకా అప్పటి నుండి నాకు తను చెప్పాక కొంచెం ధైర్యం అయితే వచ్చింది. ఇప్పుడు తనతో వెళ్ళాలంటే నాకేం భయం అనిపించదు. తను బైక్ ఎలా నడుపుతుంది అంటే సేమ్ మా తమ్ముళ్ళలానే నడుపుతుంది. తనతో బైక్ మీద వెళ్తుంటే సేమ్ మా తమ్మునితోని వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఊకే ఎక్సలైటర్ ఇస్తాడు, స్లో చేస్తాడు. ఇప్పుడు మేము గాంధీ రోడ్ దగ్గర ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాము. అక్కడ ప్రతి ఇయర్ స్పెషల్గా పెడతారు, యూనిక్గా ఉంటుంది వినాయకుడు అయితే. ఈసారి రాధాకృష్ణ లాగా అయితే పెట్టారు. ఎంత క్యూట్గా ఉన్నారు కదా. నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత క్యూట్గా ఉన్నారు. ఎన్ని ఫోటోలు దిగాలో అన్ని ఫొటోస్ అయితే దిగాను. కాకపోతే యూనిఫామ్ ఒక్కటే మైనస్. అసలు మా అదృష్టం ఎట్లుంటుంది అంటే మేము యూనిఫామ్ వేసుకొని వచ్చినప్పుడే మా అదృష్టం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం చేయాల్సిందే కదా. ఇప్పుడైతే మాకు ఇలా అదృష్టం కలిసి వచ్చింది. ఇంకా దేవునికి అయితే నాలో ఉన్న కోరిక ఒకటి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అదే కోరుకుంటే అదే మొక్కేసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్ళేది టవర్ సర్కిల్లో ఉన్న వినాయకుని దగ్గరికి. ఇక్కడ అయితే నేను ఫస్ట్ టైం ఏం కాదు, ఎప్పుడైనా చూసేదాన్ని. ఎందుకంటే టవర్ సర్కిల్ ఊక వెళ్తూ ఉంటాం కదా. కాకపోతే లోపలికి వెళ్ళలేదు, బయట నుండి చూసేదాన్ని. అక్కడ ఒక బైక్ పైన లక్కీ డ్రా నడుస్తుంది. సో మేము అది తీసుకుంటేనే లోపలికి వెళ్ళాలనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు బ్యాక్ సైడ్ నుండి వెళ్ళండి అని. ఇక్కడ చూసేసరికి ఎన్ని చిన్న వినాయకులు ఉన్నాయో చూడండి, భలే ఉన్నాయి చిన్నవి. ఇంకా మేము దేవుడిని అయితే దగ్గర నుండి చూసి మంచిగా మొక్కుకున్నాము. టవర్ సర్కిల్ని చూడడమే కానీ దాని లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అసలు నేను టవర్ సర్కిల్లో ఇంత స్పేస్ ఉంటుందా అని కూడా నాకు తెలీదు. ఈ టవర్ సర్కిల్లో ఎప్పుడైనా ప్రతి ఇయర్ వినాయకుడిని అయితే పెడతారు. ఈ వినాయకుడిని చూసేసాక మా ఫ్రెండ్ మా వినాయకుడిని చూడవా, మా ఇంటికి రావా అనుకుంటూ ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక కాసేపు అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళ గల్లీ వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ గల్లీలో స్టార్టింగ్లో ఒక వినాయకుడు ఉన్నాడు, ఎండింగ్లో ఒక వినాయకుడు ఉన్నాడు. సిటీలో అంతే కదా, ఎవరి యూత్ వాళ్ళకే, ఎవరి గ్యాంగ్ వాళ్ళదే కదా. ఇంకా ఎవరి గ్యాంగ్ వాళ్ళైతే పెట్టుకున్నారు. అన్ని వినాయకులను చూడడం అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ నన్ను కాలేజీలో డ్రాప్ చేసింది. మరి నువ్వు రావా క్లాస్కి అని అంటే ఎవరు రాలేదు కదా, ఏం చెప్పారు, నేను ఇంటికే వెళ్తాను అన్నది. నా బుక్స్ పైన నుండి వెయ్యి నేను తీసుకుంటానని చెప్పింది. ఇక్కడ ఒక్కటి వేస్తే ఒక్కడు కూడా క్యాచ్ పెట్టట్లేదు. కింద ఎవరైనా సీసీ కెమెరాలో చూస్తారే అని అంటే ఏం కాదు లైట్ అని అంటుంది. నువ్వు దొరికితే దొరకండి, నన్ను మాత్రం దొరకనియ్యకే అనుకుంటూ చెప్పాను. అట్లా బుక్స్ పాడేయడం తప్పే, కానీ తను రానని చెప్పింది, ఇంకేం చేస్తాం. అన్నీ ఇవ్వడం అయిపోయాక నేనైతే క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మేడం ఉంది, మా ఫ్రెండ్స్ అందరితో ఏదో గేమ్ ఆడిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఎండింగ్లో వెళ్ళాను. నాకు అదేం గేమో అర్థం కావట్లేదు. ఆ గేమ్ని ఎలా ఆడుతున్నారని నేను చూస్తూ ఉన్నాను. ఏం గేమ్ ఆడుతున్నారు అక్షిత అని మా ఫ్రెండ్ అడిగితే వర్డ్స్ బిల్డింగ్ అని చెప్పింది.
డిగ్రీకి వచ్చినాక ఆ గేమ్ ఏంటనంటే ఏదో టైం పాస్ అని చెప్తాంది. కాలేజ్ అయిపోయాక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కదా, ఈరోజు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళట్లేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్దామని స్టాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక వెంటనే బస్సు వచ్చింది. అబ్బా సాయిరామ్ అనుకొని బస్ అయితే ఎక్కాను. చాలా డేస్ తర్వాత నాకు సీట్ అయితే దొరికింది. ఇంకా మళ్ళీ స్టాప్ దగ్గర దిగేసి స్కూటీ పైన ఇంటికైతే వెళ్ళాను. మా విలేజ్ సైడ్ రోడ్స్ డే టైంలో ఎంత బాగుంటాయో నైట్ టైంలో అంత భయంకరంగా ఉంటాయి. నేనైతే ఒక్కదాన్ని ఎప్పుడైతే వెళ్ళలేదు నైట్ టైంలో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.